రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ పథకం నిధులను నేడు రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. పీఎం కిసాన్ సమ్మాన్ 20వ విడత నిధులను ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో జరిగే కార్యక్రమం వేదికగా విడుదల చేయనున్నారు. ఈ జాతీయ కార్యక్రమం ద్వారా దేశంలోని 9.7 కోట్ల మంది అర్హులైన రైతులకు ఒక్కొక్కరికి 2,000 రూపాయల చొప్పున వారి ఖాతాల్లో జమ చేస్తారు. ఈ విడతలో 20,500 కోట్లు నిధులు పంపిణీ చేయనున్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ పథకం ఫిబ్రవరి 2, 2019న ప్రారంభమైంది. దీని కింద ప్రతి అర్హత గల రైతు కుటుంబానికి సంవత్సరానికి 6,000 ఆర్థిక సాయం అందజేస్తారు. ఈ నిధులు 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 19 వాయిదాల్లో 3.69 లక్షల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రామచందర్ అందిస్తారు. రామచందర్, గుడ్ మార్నింగ్ సునీత. దేశంలోని రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు కేంద్రంలోని మోదీ సర్కార్ తీసుకువచ్చిన గొప్ప స్కీమ్ పీఎం కిసాన్ యోజన. ఈ స్కీమ్ 2019 ఫిబ్రవరిలో ప్రధాని మోదీ ప్రారంభించారు. అప్పటి నుంచి కూడా ప్రతి ఏటా రైతులకు 6,000 రూపాయలు 3 విడతల్లో అందిస్తున్నారు. ఒక్క విడతలో 2,000 రూపాయల చొప్పున మొత్తం 3 విడతల్లో నేరుగా ప్రతి సంవత్సరం కూడా లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్ లోకి కేంద్రం జమ చేస్తోంది. ఇప్పటి వరకు కూడా 19 విడతల సాయం రైతులకు అందింది. ఆగస్టు 2వ తేదీ ఈ రోజు 20వ విడత సాయాన్ని కూడా యూపీలోని వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేయనున్నారు. ఏదైతే ప్రధాని కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 20వ విడత నిధులను ఈ రోజు విడుదల చేయనున్నారు. దేశవ్యాప్తంగా కూడా దాదాపు 9.7 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బు నేరుగా జమ కానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు వారణాసిలో జరిగే ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఈ నిధులను విడుదల చేయనున్నారు. ఈ విడతలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మొత్తం 20,500 కోట్లను రైతులకు అందించనుంది. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ కార్యక్రమ ఏర్పాట్లను కూడా సమీక్షించారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నిధులు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమ అవుతాయి కాబట్టి మధ్యవర్తుల ప్రమేయం ఉండదు. ప్రతి అర్హత కలిగినటువంటి రైతుకు ఒక్కొక్కరికి 2,000 చొప్పున వారి ఖాతాల్లోకి జమ చేయబడతాయి. పీఎం కిసాన్ పథకం 2019 ఫిబ్రవరి 2న ప్రారంభించారు. ఈ పథకం కింద ప్రతి అర్హత కలిగినటువంటి రైతు కుటుంబానికి సంవత్సరానికి 6,000 రూపాయల ఆర్థిక సాయం అందుతుంది. ఈ నిధులు 4 నెలలకు ఒకసారి 2,000 చొప్పున 3 విడతల్లో డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ డీబీటీ ద్వారా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 19 వాయిదాలలో 3.69 లక్షల కోట్ల మంది రైతులు లబ్ధి పొందారు. ఈ నిధులు రైతుల ఆర్థిక అవసరాలకు అండగా నిలుస్తూ వారి వ్యవసాయ పనులకు చేదోడుగా ఉంటున్నాయని చెప్పి రైతులు కూడా సంతోషం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మొత్తానికి ఏపీ అటు 2 రాష్ట్రాల్లో కూడా ఈ దీనికి సంబంధించిన కోసం అందరు రైతులు కూడా ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. ఏదైతే ఇప్పటికైతే పీఎం కిసాన్ కు సంబంధించి గత 5 సంవత్సరాల క్రితం ఎవరైతే నమోదు చేసుకొని ఉన్నారో అవి మాత్రమే కొనసాగుతున్నాయి. అయితే మరణించిన వారి పేర్లు తొలగించి వాటి స్థానంలో కొత్త రైతులకు కూడా అవకాశం ఇస్తే బాగుంటుందన్న వాదనలు కూడా వినిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. అలాగే కొత్త రిజిస్ట్రేషన్, కొత్త నామినేషన్లు ఏదైతే నమోదు చేసుకునే ప్రక్రియ కూడా పెడితే బాగుంటుంది అని చెప్పి కూడా కొంతమంది రైతులు వాపుతున్నటువంటి పరిస్థితి అయితే చాలా మందికి కూడా రావట్లేదు. కొంతమందికి ఏదైతే పాత రిజిస్ట్రేషన్స్ ఏవైనా ఉన్నాయో నమోదు చేసుకున్నవి అవి వాటికి మాత్రమే పడుతోంది. ఇంకా బెనిఫిషరీ రైతులు ఇంకా చాలా మంది ఉన్నారు, అర్హులైన రైతులు ఉన్నారని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి దాని మీద కూడా కేంద్రం దృష్టి సారించి ఎక్కడైనా ఆన్లైన్ సేవా కేంద్రాల ద్వారా మరొకసారి నమోదు ప్రక్రియను ప్రారంభిస్తే బాగుంటుందని చెప్పి కూడా రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఈ శుభవార్త అని చెప్పుకోవచ్చు. పీఎం కిసాన్ రైతులకు 2,000 రూపాయలు, అలాగే స్టేట్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్ కూడా 7,000 మొత్తంగా 5,000 రూపాయలు ఇచ్చి, అలాగే పీఎం కిసాన్ సెంట్రల్ ఇచ్చే 2,000 రూపాయలు మొత్తంగా 7,000 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రైతులకు
ఇస్తున్నారు. రైతు అన్నదాత సుఖీభవ అన్న ఒక పథకం పేరుతో మొత్తానికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అర్హులైన వారికి మాత్రమే ఈ డైరెక్ట్ డీబీటీ పడుతుందని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి దీనికి సంబంధించిన ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వారణాసిలో ఒక కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈ పథకాన్ని ప్రారంభిస్తారని చెప్పి కూడా చెప్తున్నారు. రైట్ రామచందర్, థ్యాంక్ యూ.